Hi everyone, welcome to our channel. Next video is Polytechnic Maths, third semester Maths and 3, Unit 6 లో differential equation first half. Part ఏంటి 6 Bernoulli's differential equations. ఇప్పటివరకు ఎన్ని ఫస్ట్ పార్ట్లో ఏమో ఆర్డినరీ differential equations, order and degree, second is variable separable, third is homogeneous, fourth is exact, fifth is the linear, fifth is sixth is the బెర్నౌల్లి. ఇక్కడతోని ఈ వీడియోతోని టోటల్ 6th యూనిట్ కంప్లీట్ అయిపోయింది. దీన్ని కొందరు 6th యూనిట్స్ అంటారు, చాప్టర్ 8 అంటారు. ఏది ఉన్నా కానీ మీరు హెడ్డింగ్ చూసుకోండి, టాపిక్ నేమ్ చూస్తూ ప్రిపేర్ కానీ. మీకు ఫస్ట్ సెమిస్టర్ కావాలన్నా, సెకండ్ సెమిస్టర్ కావాలన్నా, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ వీడియోస్ కావాలంటే మన ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి, ప్రతి యూనిట్ ఉంటుంది మీకు. ఓకేనా? బెర్నౌల్లిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ బెర్నౌల్లిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అయితే ఇక్కడ మెయిన్లీ బెర్నౌల్లిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా అబ్జర్వ్ చేస్తాడు? లీనియర్ ఈక్వేషన్ ఫామ్ ఏంటండి? dy/dx ప్లస్ py ఈక్వల్ టు q అండ్ p కామా q ఆర్ ఫంక్షన్స్ ఇన్ x, అంటే x టర్మ్స్లో ఫంక్షన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ప్రతిసారి మనకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో dy/dx కోఎఫిషియంట్ ఈస్ ఆల్వేస్ 1. సింపుల్గా చెప్పుకోవాలంటే 1. ఇన్ కేస్ ఐదర్ dy/dx when exist some values x, x square, x cube, tan x, sin x, we total equation divide with sin x cos x. అవునా? బట్ ఇక్కడ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది, కేర్ఫుల్గా చూడండి, జనరల్ ఫామ్ ఆఫ్ ది బెర్నౌల్లిస్ ఈక్వేషన్ ఈస్ dy/dx ప్లస్ py is equal to q into y power n. బేసిక్గా మనకు లీనియర్ ఈక్వేషన్ న్యూమరేటర్లో y ఎగ్జిస్ట్ అయితే ఇక్కడ ఓన్లీ yx ఇది, RHSలో వాల్యూస్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ xలో ఉండాలి. బట్ ఇన్ బెర్నౌల్లిస్ ఈక్వేషన్ ఇన్ RHS సైడ్ y పవర్ n ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ బెర్నౌల్లిస్ ఈక్వేషన్ దిస్ ద ఈక్వేషన్ 1. ఈ బెర్నౌల్లిస్ ఈక్వేషన్ మనం ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, dy/dx ఎక్స్ల మల్టిప్లికేషన్లో ఉండొద్దు బెర్నౌల్లిస్లో, RHS సైడు వైలు ఎగ్జిస్ట్ కావద్దు, వాటిని రిమూవ్ చేయాలమంటారు. టోటల్ బెర్నౌల్లిస్ ఈక్వేషన్ కన్వర్టెడ్ టు ది లీనియర్ ఫామ్ లైక్ దిస్, dy/dx ప్లస్ py ఈక్వల్ టు q ఫార్మ్లోకి రెడ్యూస్ చేస్తాం. అంటే బెర్నౌల్లిస్ ఈక్వేషన్స్ ఆర్ రెడ్యూస్ ది లీనియర్ ఫామ్ కన్వర్ట్ చేసి మళ్ళీ లీనియర్ ఫామ్ మెథడ్ అప్లై చేస్తూ ఉంటాం. చూస్తే y పవర్ n డివైడ్ టోటల్ ఈక్వేషన్ డివైడ్ విత్ y పవర్ n dy/dx ప్లస్ py/y పవర్ n ఈక్వల్ టు q ఇంటూ y పవర్ n డివైడెడ్ బై y పవర్ n. ఇదే మెథడ్ ఇప్పుడు నేను చెప్తున్న జనరల్ మెథడ్ ఉంది కదా, ఇదే మెథడ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ అప్లై చేస్తాం. y పవర్ n గెట్ క్యాన్సల్, 1/y పవర్ n dy/dx ఈక్వల్ టు ప్లస్ y పవర్ n కానీ డినామినేట్కి వస్తే y పవర్ n - 1 ఈజ్ ఈక్వల్ టు q. y పవర్ n - 1 ఈక్వల్ టు వాట్? q వచ్చేస్తుంది. 1/y పవర్ n dy/dx ప్లస్ p/y పవర్ n - 1 ఈజ్ ఈక్వల్ టు వాట్? q అని రాస్తాను. q అని రాస్తే కంప్లీట్ అయిపోయిందా? చూడండి, అయితే మనకు dy/dxకి ఏముందో ఇలాంటి కోఎఫిషియంట్స్ ఉంటుంది, బట్ ఇక్కడ y పవర్ n ఉంది. సార్ మళ్ళీ మల్టిప్లై చేద్దాం సార్ y పవర్, మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. అందుకే నేను ఏం చేస్తున్నా అంటే ఇది ఈక్వేషన్ నెంబర్, ఇదే ఈక్వేషన్ 1 తీసేసి నేమింగ్ ఫర్ దిస్ ద ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకున్నాం. అయితే మనకి ఇలా రెడ్యూస్ చేసేటప్పుడు ఇక్కడ p కోఎఫిషియంట్ ఉందా, ఇక్కడ p కోఎఫిషియంట్ మనం ఏం కన్సిడర్ చేసి దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే కనిపిస్తుంది కదా క్లారిటీగా, దాని లేకుండా. ఓకే రైట్, p కోఎఫిషియంట్ వాల్యూని మనం కన్సిడర్ చేసి, ఇయర్ p కోఎఫిషియంట్ ఉంది కదా, ఈ p కోఎఫిషియంట్ మనం కన్సిడర్ చేసి డిఫరెన్షియేషన్ చేస్తే ఈ టర్మ్ ఎగ్జిస్ట్ అవుతుంది, కన్ఫామ్ వస్తుంది. ఇక్కడ p కోఎఫిషియంట్ను y వాల్యూస్ని కన్సిడర్ చేసి డిఫరెన్షియేషన్ ఈ వాల్యూ వస్తాయని అర్థం. అది రాలేదంటే మనం మిస్టేక్ చేసామని మీనింగ్. చూడండి ఇక్కడ లెట్ పుట్ v ఈక్వల్ టు 1/y పవర్ n - 1. v ఈక్వల్ టు వాట్? v ఈక్వల్ టు ఏం కన్సిడర్ చేస్తే 1/y పవర్ n - 1 కన్సిడర్ చేస్తే డిఫరెన్షియేషన్ చేస్తే వాల్యూ సార్, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x dv/dx ఈక్వల్ టు d/dx ఆఫ్ 1/y పవర్ n - 1. సరే ఇది అప్లై చేయాలంటే u/v మెథడ్ చేయాలంటే సింపుల్గా మీరు షార్ట్ కట్ ఫామ్లో గుర్తుపెట్టుకోండి, d/dx ఆఫ్ 1/x పవర్ n ఈజ్ ఈక్వల్ టు -n/x పవర్ n ప్లస్ 1. ఇది షార్ట్ కట్ ఫామ్లో. ఇక్కడ సేమ్ ఇక్కడ అప్లై చేస్తే dv/dx ఈక్వల్ టు వాట్? n వాల్యూ ఏంటండి? -(n-1) y పవర్ n - 1 ప్లస్ 1 అగైన్ dy/dx. అగైన్ వాట్? dy/dx. సో dv/dx ఈక్వల్ టు 1 - n/y పవర్ n dy/dx
just 1 minus n transfer to the RHS side. What we get? Minus n dy by dx equal to 1 by y power n into dy by dx. This is the equation number what? 2. Observe sir, that is the equation number 2, 1 by n dy. Equation 2 substitute in equation 1. Equation 2 substitute equation 1. ఓకేనా, ఇందులో సబ్మిట్ చూడండి. నేను చెప్పాను కదా, కన్ఫామ్ మనం ఇక్కడ ఉన్న మిడిల్ వాల్యూ తీసుకొని డిఫరెన్షియేషన్ చేసి టర్మ్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. 1 by y power n dy ప్లస్ ఏం రాయచ్చు మనం? 1 minus n ఆఫ్ dv by dx ప్లస్ p. ఈ 1 by y power n minus 1 ప్లస్లో ఏం తీసుకుంటాం మనం? b ఈజ్ ఈక్వల్ టు వాట్? q వచ్చేసింది. అయితే మన కాన్సెప్ట్లో ఒకటి ఇక్కడ v ఉంది కాబట్టి ఇక్కడ v టర్మ్స్లో ఉంది, ఇక్కడ మాత్రం 1 minus n ఉండకుండా చేయాలి. టోటల్ ఈక్వేషన్ డివైడ్ అయితే 1 minus n. 1 minus n by 1 minus n ఆఫ్ dv by dx ప్లస్ pv by 1 minus n equal to q by 1 minus n. So what is the answer? dv by dx plus p of v by 1 minus n equal to q into 1 by 1 minus n. 1 minus n. This is the, చూడండి ఇదే ఫామ్లో ఉంది, విచ్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. ఏ ఫామ్లో? dv by dx ప్లస్ pv ఈక్వల్ టు q ఫార్మాట్లో ఉంది. dv by dx ఈజ్ ఈక్వల్ టు pv ఈక్వల్ టు q ఫార్మాట్లోకి ఎగ్జిస్ట్ అయిందని మనం టోటల్ లీనియర్ ఈక్వేషన్లోకి ఎగ్జిస్ట్ అయింది. ఓకేనా. ఇక నెక్స్ట్ ప్రాబ్లమ్స్ సేమ్ సిమిలర్ చేస్తాను. 2 types of problems. One is the x power n y power n formulas. Another one is the involving the trigonometric ratios. Both are is the 5 marks question. Bernoulli's equation నుంచి 5 marks. What is the general form of the general equation of the Bernoulli's is dy by dx plus py is equal to q into y power n. q into y power n. q into y power n. 1 mark question వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. బట్ లెంతీ ప్రాబ్లమ్స్, లెంతీ ఆల్సో ఎట్ ఎ టైమ్ ఈజీ. కన్ఫర్మ్ 5 మార్క్స్ క్వశ్చన్ ఎగ్జామ్లో ఉంటుంది. క్వశ్చన్ చూడండి ఒకటి. సాల్వ్ dy by dx plus y by x equal to x y square. dy by dx, y by x is equal to what? x y square. dy by dx plus y by x equal to x y square కన్సిడర్ చేస్తే, మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ ద ఈక్వేషన్. కానీ గివెన్ ఈక్వేషన్ చూడండి, మనకి ఏ ఫామ్లో ఉంది? dy by dx plus y by x is equal to x. ఆర్హెచ్ఎస్ సైడ్ y స్క్వేర్ వాల్యూ ఎగ్జిస్ట్ కాదు. న్యూమరేటర్లో y ఉంటే ఆర్హెచ్ఎస్ సైడ్ y ఉండదు. ఆ y వాల్యూ అంటే y స్క్వేర్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి టోటల్ ఈక్వేషన్ డివైడ్ విత్ y స్క్వేర్. 1 by y స్క్వేర్ dy by dx plus yx into y square equal to xy square by y square. y square get cancelled. y get cancelled. 1 by y square into dy by dx plus 1 by x into 1 by y. ఇవే కదా రిమైనింగ్ వాల్యూస్. దిస్ వాల్యూ is called x. This is the equation 1. This is the equation 1. సో ఇక్కడ 1 by y square dy పిలిస్తే 1 by x 1 by y ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనం ఏం కన్సిడర్ చేసుకోవాలని చెప్పాను? ఈ వాల్యూ మనం కన్సిడర్ చేయాలి. t ఈజ్ ఈక్వల్ టు let us consider v is equal to what? 1 by y కన్సిడర్ చేస్తాం. v is equal to 1 by కన్సిడర్ చేస్తే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వాట్ అండి? x. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అప్లై చేస్తే dv by dx ఈక్వల్ టు d by dx ఆఫ్ 1 by y. ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేస్తాను చెప్పాను? d by dx ఆఫ్ 1 by x పవర్ n ఫార్ములా ఈజ్ ఈక్వల్ వాట్? మైనస్ n by x పవర్ n ప్లస్ 1. ఓకేనా, అదే ఫార్ములా. ఇయర్ n వాల్యూ అంటే పవర్ 1 ఉంది కదా, వి రైట్ dv by dx ఈక్వల్ టు మైనస్ 1 by y పవర్ 1 ప్లస్ 1 dy by dx. నెక్స్ట్ స్టెప్ ఈక్వల్ మైనస్ 1 ట్రాన్స్ఫర్ అయితే మైనస్ dv by dx ఈక్వల్ టు 1 by y స్క్వేర్ ఇంటూ dy by dx. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ 2 కనిపిస్తుంది కదా, రైట్. ఈక్వేషన్ నెంబర్ 2.
ఇది ఇస్ ద మైనస్ dv బై dx ఈజ్ ఈక్వల్ 1/y² dy బై dx ఈజ్ ఈక్వల్ ఈక్వేషన్ నెంబర్ 2. అయితే ఇది ఈక్వేషన్ నెంబర్ 2 వచ్చిన ఈక్వేషన్ నెంబర్ 2 సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ అంటే ఈ ప్లేస్లో ఈ టోటల్ d1/y² dy బై dxలో మనం ఏం రాస్తాం మైనస్ dv బై dx రాస్తాం. ఓకేనా, మైనస్ dv బై dx రాస్తాం. ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. వాట్ ఇన్ ఈక్వేషన్ 1 సబ్మిట్ చేస్తే వాల్యూస్ ఆర్ వాట్ ఇన్ ప్లేస్ ఆఫ్ 1/y² dy బై dx వి రైట్ మైనస్ dv బై dx మైనస్ dv బై dx ఓకే ప్లస్ 1/x ప్లస్ 1/x ఆఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ 1/y వి రైట్ v వాల్యూ v ఈక్వల్ టు x ఇన్ ప్లేస్ ఆఫ్ 1/x v ఈక్వల్ టు x వచ్చేసిందా. సో మనకు dv బై dx ఎలా ఉండాలి కాన్స్టాంట్గా ఉండాలి అంటే ఎలాంటి వాల్యూస్ లేకుండా ఉండాలి. అప్లై చేస్తే dv బై dx మైనస్ కామన్ దేన్ని మైనస్ 1/x ఇంటూ v ఈజ్ ఈక్వల్ టు మైనస్ x. చూడండి టోటల్ ఈక్వేషన్ ఎవరంది కంపేరింగ్ విత్ లీనియర్ ఈక్వేషన్ లాగా వచ్చింది. కంపేరింగ్ విత్ dv by dx plus pv equal to q. Here p value is equal to what? Minus 1/x. Q value is minus x. వచ్చిందా. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం లీనియర్ ఈక్వేషన్. ఇక్కడ దాకానే డిఫరెంట్, ఈక్వేషన్ 2 వరకే డిఫరెంట్. వెన్ ఈక్వేషన్ 2 ఫైండ్ అవుట్ చేసాక మనం డైరెక్ట్ సబ్మిట్ చేసుకోవచ్చు. p is equal to minus 1/x, q equal to minus x. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ e పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p dx e పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p వాల్యూ మైనస్ 1/x dx e పవర్ మైనస్ log x. ఇది ఎలా రాస్తామండి e పవర్ log ఆఫ్ x పవర్ మైనస్ 1 గెట్ క్యాన్సిల్. సో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు వాట్ 1/x వచ్చేసింది. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేసింది ద జనరల్ సొల్యూషన్. ఫైండ్ ద సొల్యూషన్ అంటే v ఇంటూ ఐఎఫ్. మనం అక్కడ y ఇంటూ ఐఎఫ్ అని రాస్తాం, ఇక్కడ v ఇంటూ IF ఈక్వల్ టు Q ఇంటూ IF dx ప్లస్ C. Q ఇంటూ IF dx ప్లస్ C. V వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద V వాల్యూ? V వాల్యూ ఈజ్ మైనస్ 1/x. సారీ V వాల్యూ తెలుసు కదా మనకు 1/y. V వాల్యూ ఈజ్ 1/y. IF వాల్యూ ఈజ్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ 1/x. 1/x ఈక్వల్ టు Q వాల్యూ మైనస్ x, IF వాల్యూ 1/x dx ప్లస్ c. చూడండి x గెట్ క్యాన్సిల్. 1/xy ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ 1 వాల్యూ మైనస్ x ప్లస్ c. 1/xy ప్లస్ x ఈక్వల్ టు c. ఇది రైట్ ఆన్సరే, ఇది కూడా రైట్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి అంటే మీరు బెర్నౌలీస్ను లీనియర్ ఈక్వేషన్కు రెడ్యూస్ చేసి మళ్ళీ లీనియర్ అప్లై చేస్తే సరిపోతుంది. ఓకేనా, దట్ ఈస్ ఆన్సర్. మనకు వెళ్తురు పడుతుందా, ఫోకస్ వస్తుందిగా, ఇక్కడ నుంచి వస్తుందా అబ్బా. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ అప్లై చేస్తా, ఎలాంటి చేంజెస్ ఉండవు. ఇవి ఒక 2 or 3 చెప్పేసి నెక్స్ట్ మీకు ట్రిగనామెట్రీ కూడా 1 or 2 చెప్పేస్తా, రిమైనింగ్ మీరు చేయాలి. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తారు, కాస్త సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ ఎప్పటికీ నోటిఫికేషన్ రాకుంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానీ, టెలిగ్రామ్ గ్రూప్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అనిరెడ్డి. ఓకేనా, రైట్. చూస్తే అనదర్ క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఓన్లీ ట్రిగనామెట్రీ ఉన్నాయి చూద్దాం. సారీ, నార్మల్ ఫంక్షన్స్. dy by dx ప్లస్ xy ఈజ్ ఈక్వల్ టు xy క్యూబ్. xy ఈజ్ ఈక్వల్ వాట్ xy క్యూబ్. ఇది ఒకటి, ఇంకొక 2 చెప్పేసుకుంటే సరిపోతుంది. ఎనఫ్, రిమైనింగ్ మీరు ట్రై చేయొచ్చు. xy క్యూబ్ ఇచ్చింది. అయితే టోటల్ ఈక్వేషన్ చూడండి, ఇక్కడ మనకేంటి న్యూమరేటర్లో y ఉంది కాబట్టి RHS సైడ్ y ఎగ్జిస్ట్ కాదు, బట్ ఇక్కడ RHS సైడ్ y ఎగ్జిస్ట్ అవుతుంది. సో y క్యూబ్ను మనం రిమూవ్ చేయాలి. టోటల్ ఈక్వేషన్ డివైడింగ్ విత్ వాట్ y క్యూబ్ dy by dx ప్లస్ xy by y క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు xy క్యూబ్ బై y క్యూబ్. y క్యూబ్ గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ వాల్యూ 1/y క్యూబ్ dy by dx ప్లస్ y స్క్వేర్ xy 1/y² వస్తుందండి. ఈజ్ ఈక్వల్ టు వాట్ x ఈక్వేషన్ 1. అవునా, లెట్ ఏం కన్సిడర్ చేయండి, v ఈజ్ ఈక్వల్ టు 1/y² అని తీసుకుంటాం. డిఫరెన్షియేషన్ వాట్
with respect to x only. dv by dx equal to d by dx of 1 by y square. dv by dx is equal to d by dx of 1 by y square. ఇది ఇక్కడ సేమ్ ఫార్ములా d by dx of 1 by x power n is equal to what? Minus n by x power n plus 1. Minus n by x power. d by dx of 1 by x power n is equal to what? Minus n by x power n plus 1. ఇది minus n by x power n plus 1. Minus n by x power n plus 1 అయితే ఇక్కడ బేసికలీ dv by dx is equal to d by dx of 1 by y square వస్తే dv by dx here n value is equal to how much అని కంపేర్ చేస్తే 2. సో minus 2 by y power 2 plus 1 dy by dx because of y is the dependent variable. సో dv by dx minus 2 ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైంది మైనస్ 1 by 2 అవుతుంది. ఇయర్ వాల్యూస్ ఆర్ 1 by y cube dy by dx. దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 2. సో మనకి యాజ్ యూజువల్గా ఈక్వేషన్ నెంబర్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. యాజ్ యూజువల్లీ ఈక్వేషన్ నెంబర్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఈక్వేషన్ నెంబర్లో సబ్మిట్ చేద్దాం. ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటిదండి? ఇదే కదా. అబ్జర్వ్ చేస్తే మీరు టోటల్ ఈ వాల్యూను ఈ ప్లేస్లో సబ్మిట్ చేస్తాం. 1 by y cube dy by dx చెప్పాను కదా. ఈ వాల్యూ కన్ఫర్మ్ తీసుకొని డిఫరెన్షియేషన్ చేస్తే ఈ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. అప్లై చేస్తే మైనస్ 1 by 2 dv by dx ఓకే ప్లస్ ఎక్స్ 1 by y స్క్వేర్ వాల్యూ v ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వచ్చింది. అయితే టోటల్ ఈక్వేషన్లో మైనస్ 1 by 2 కామన్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుందండి? dv by dx మైనస్ 2xv ఈక్వల్ టు మైనస్ 2xv. సార్ అట్లా ఎట్లా వచ్చింది సార్ అని మీకు డౌట్ వస్తే సింపుల్ అబ్బా. 2 ఉందా? మైనస్ 2తో మల్టిప్లై చేస్తున్నాం. మైనస్ 1 ఆఫ్ మైనస్ 2 by 2 dv by dx మైనస్ 2xv మైనస్ 2x మల్టిప్లై చేశారు. గెట్కి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అలా వచ్చిందని అర్థం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ వచ్చేసింది ఈక్వేషన్ కంపేరింగ్ విత్. ఏ ఈక్వేషన్లో ఉంది? జనరల్ ఈక్వేషన్. కంపేరింగ్ విత్ జనరల్ ఈక్వేషన్ ఏం చేయొచ్చు? dv by dx ప్లస్ pv ఈక్వల్ టు q. వియర్ p వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2x, q వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2x. రెండు మైనస్ 2xలో వచ్చేసాయి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వి ఫైండ్. ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p dx ఈ పవర్ మైనస్ 2 కాన్స్టాంట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx ఈ పవర్ మైనస్ 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ x వాల్యూ x స్క్వేర్ బై 2 2 గెట్ క్యాన్సిల్. ఈ పవర్ మైనస్ x స్క్వేర్ వచ్చింది. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈస్ ఈ పవర్ మైనస్ x స్క్వేర్. జస్ట్ హియర్ అబ్జర్వ్ ద సొల్యూషన్ ఈస్ వాట్ ఈస్ దట్? ద సొల్యూషన్ ఈజ్ సొల్యూషన్ ఫైండ్ అవుట్. సొల్యూషన్ ఫైండ్ అనేది v ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు q ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు v ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ q ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ dx ప్లస్ c అని కన్సిడర్ చేస్తాం. వాట్ ఈస్ ద v వాల్యూ? v వాల్యూ ఈస్ 1 by y square. 1 by y square. Integration factor is e power minus x square equal to q value q minus 2x. Integration factor is e power minus x square dx plus c. అయితే ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేద్దాం. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే పుట్ ఈక్వల్ టు వాట్? మైనస్ ఎక్స్ స్క్వేర్ తీసుకోండి. ఎందుకు సార్ అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎప్పుడైనా మ్యాక్సిమం సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ టాన్ ఎక్స్ ఉంటే ఈ ఎక్స్ ప్లేస్లో కొత్త వాల్యూ ఏది ఎగ్జిస్ట్ అవుతే ఆ వాల్యూనే మనం టీగా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ కూడా మనకేమొచ్చింది? అదే వాల్యూ టీగా కన్సిడర్ చేయొచ్చు మనం. అవునా? ఇక్కడ అప్లై చేస్తే dt ఈజ్ ఈక్వల్ టు వాట్? మైనస్ 2x dx. dt బై మైనస్ 2x ఈజ్ ఈక్వల్ వాట్? dx. సబ్మిట్ చేద్దాం. ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 2x ఈ పవర్ టీ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx ఏం రాయొచ్చండి? dt బై మైనస్ 2x ప్లస్ సీనా దిస్ వన్ గెట్ క్యాన్సిల్. ఇక్కడ ఏముంది? ఓన్లీ ఈ పవర్ టీ ఉంది. ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ వాట్? ఈ పవర్ టీ ప్లస్ సి. సో ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. సింపుల్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ థింగ్ ఇక నెక్స్ట్ ఉన్నాయని ఎక్స్ వై స్క్వేర్లు అవే ఉన్నాయి. అవి మీరు ఎలాగో చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఇస్తా చూడండి. సేమ్ ఇలాంటి క్వశ్చన్స్ ఏ ఉంటాయి రాస్తా. సేమ్ ఇదే మెథడ్లో కన్ఫామ్ వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్.
అంటే నేను చెప్పాను కానీ ఇవే రావు, ఇలాంటి మోడల్ చేయడమే ఇంపార్టెంట్. చూడండి క్వశ్చన్స్ వచ్చేసి dy/dx ప్లస్ xy ఈజ్ ఈక్వల్ టు x3y3. సేమ్ దీనికి దీనికైనా ఇక్కడ x3 ఉంది, ఇక్కడ x3 ఉంది, అంతే చేంజ్. నెక్స్ట్ dy/dx మైనస్ y/x ఈజ్ ఈక్వల్ టు x² ఇంటూ y². ఈక్వేషన్ డివైడింగ్ విత్ y². dy/dx ప్లస్ y/x ఈజ్ ఈక్వల్ టు y²/x². ఇవన్నీ డివిజన్ విత్ y³ y² చేస్తే ఇదేం చేయండి, డివిజన్ విత్ y² చేయండి, y² 1/y² ఇట్లా వచ్చేస్తాయి. ఓకేనా, సేమ్ క్వశ్చన్. నెక్స్ట్ x ఇంటూ dy/dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు x³ y/6. సార్ మరి ఇది ఎలా చేస్తాడు, ఫస్ట్ x డివిజన్ చేయండి. x డివిజన్ చేస్తే క్వశ్చన్ ఏమవుతుంది, dy/dx ప్లస్ y/x ఈజ్ ఈక్వల్ టు x² y/6 వస్తుంది. తర్వాత y/6తో డివిజన్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇవి క్వశ్చన్స్. ఇవి ఇంకేమైనా ఎగ్జాంపుల్స్లో ఉన్నాయో చూస్తాను. నాకు లేవు. ట్రిగనామెట్రీ క్వశ్చన్స్కి వెళ్దాం మనం. ట్రిగనామెట్రీ, ఓకేనా, ట్రిగనామెట్రీ క్వశ్చన్స్. నెక్స్ట్ ట్రిగనామెట్రీ టైప్లో ఉంటే ఎలా చేస్తామో చూద్దాం. మ్యాక్సిమం ఈ వీడియోలోనే కంప్లీట్ చేస్తే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్, dy/dx ప్లస్ y/x ఈక్వల్ టు xy² sin x. dy/dx ప్లస్ y/x ఈక్వల్ టు xy² sin x. అయితే చూడండి, dy ఉంది, ఇక్కడ y² ఉంది, టోటల్ ఈక్వేషన్ డివైడింగ్ విత్ y². 1/y² dy/dx ప్లస్ y/x ఇంటూ y² ఈక్వల్ టు xy² sin x బై y² గెట్ క్యాన్సల్. సో మనకి ఏం రిమైనింగ్ ఉంటుందండి, 1/y² dy/dx ప్లస్ 1/x ఆఫ్ y² గెట్ క్యాన్సల్ 1/y ఈక్వల్ టు వాల్యూ x sin x. ఇది ఈక్వేషన్ 1. లెట్ మనం ఏం కన్సిడర్ చేస్తాం, v ఈజ్ ఈక్వల్ టు 1/y. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వాట్, x ఓన్లీ. dv/dx ఈక్వల్ టు d/dx ఆఫ్ 1/y. సో dv/dx is equal to what, d/dx of 1/y. Already we know that formula. d/dx of 1/x power n is equal to what, minus n by x power n plus 1 na? Yes, same apply here. dv/dx is equal to n value is equal to 1 only, minus 1 by y power 1 plus 1 dy/dx, because of y is the dependent variable. Minus 1 transfer to this side. So dv/dx equal to 1/y² dy/dx. This is the equation number 2. Next ఏంటండి, equation 2 substitute in equation 1. Equation 1. Equation number 2 substitute in equation number 1. Equation number 2ని equation 1లో సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేస్తే వాళ్ళు చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ dv/dx సబ్మిటెడ్ ఇన్ దిస్ ప్లేస్. అవునా, సో y వాల్యూ y 1/y ప్లేస్లో ఏం అప్లై చేస్తాం, v అని రాస్తాం. అప్లై చేస్తే dv/dx మైనస్ ప్లస్ 1/x ఇన్ ప్లేస్ ఆఫ్ 1/y we write v equal to x sin x. Total equation division multiply common the minus symbol, so minus 1/x into v is equal to minus x sin x. Comparing with మనకి లీనియర్ ఈక్వేషన్ వచ్చింది కానీ, సో కంపేరింగ్ విత్ విచ్ ఈక్వేషన్, dv/dx ప్లస్ pv is equal to what, q na, dv/dx plus pv equal to q. So p value is equal to how much, minus 1/x, q value is equal to minus x sin x. So what is the integration step is integration factor. Integration factor formula, integration of p dx. E power p value minus 1/x dx is equal to e power minus log x. E power log of x power minus 1 again, get cancel. So integration factor is equal to how much, 1/x. Now next the solution is
ద solution or general solution of the linear differential equation rasna, no problem. The solution is equal to what? V into integration factor is equal to Q into integration factor dx plus C. V value 1 by y. V value is 1 by y. IF value is 1 by x equal to Q value minus x sin x. అవునా? IF value 1 by x dx plus C వచ్చేసింది. x గెట్ క్యాన్సల్. మైనస్ సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ సైన్ ఎక్స్ ఏమవుతుంది? కాస్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. కంప్లీటెడ్. చాలా సింపుల్ క్వశ్చన్స్ ఏ ఉన్నా కానీ అదే మెథడ్ చూడండి. నేను 3 ప్రాబ్లం చేసిన, నేను 3 స్టెప్స్లోనే వచ్చిన ఆన్సర్. ఎక్కడ చేంజ్ కావు, పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ కార్నర్ మిస్ అవుతుంది కొద్దిగా. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకొక 2-3 క్వశ్చన్ చెప్పేసుకొని రిమైనింగ్ ఇచ్చేస్తాయి. అలా ఎక్స్ పవర్ అయిపోయినాయి కదా, ట్రిగ్నామెట్రీ ఉన్నాయి. Next, another question. dy by dx plus y tan x equal to y square secant x. y tan x is equal to y square secant x. దీని తర్వాత ఇంకేమున్నాయి? 1 2 3 4 ఉన్నాయి. అబ్బా చెప్పేసేయాలి, ఎందుకంటే ఈ వీడియో లెంత్ కాకుండా సింప్లిఫైగా. సో y ఉంది, ఇక్కడ y స్క్వేర్. టోటల్ ఈక్వేషన్ డివైడింగ్ విత్ y. dy by dx of 1 by y square, okay, plus y tan x by y square is equal to y square secant x by y square. y square get cancelled, y square get cancelled. మనకేముంటుందండి? 1 by y square dy by dx plus tan x of 1 by y equal to secant x ఉంది. ఇది ఈక్వేషన్ 1. సో లెట్ ఏం కన్సిడర్ చేసి మనం v ఈక్వల్ టు వాట్? 1 by y. సో నేను డైరెక్ట్ అయినా ఇంతకుముందు కూడా క్వశ్చన్లోకి వచ్చింది కదా, సేమ్ మెథడ్ కూడా డైరెక్ట్ వస్తుంది. dv బై dx ఈక్వల్ టు ఏమవుతుందండి? మైనస్ 1 by y స్క్వేర్ dy బై dx. ఇప్పటికి 3 క్వశ్చన్ చేస్తాం కాబట్టి స్టెప్ డైరెక్ట్ రాస్తాం. డెరివేటివ్ ఆఫ్ 1 by వాల్యూ మైనస్ 1 by. సో మైనస్ dv బై dx ఈక్వల్ టు 1 by y స్క్వేర్ dy బై dx. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ టు బి కన్సిడర్. ఈక్వేషన్ నెంబర్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. వాట్? ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2ను ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేద్దాం. 1లో సబ్మిట్ చేస్తే ఇన్ ప్లేస్ ఆఫ్ 1 by y స్క్వేర్ dy బై dx వి రైట్ మైనస్ dv బై dx మైనస్ dv బై dx ప్లస్ tan x ఇంటూ v. బికాస్ ఆఫ్ 1 by y వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్? v ఈజ్ ఈక్వల్ టు సెకండ్ x. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు నెక్స్ట్ నెగటివ్ కామన్ తీయండి. వెన్ వి కామన్ ద నెగటివ్ వి గెట్ dv బై dx మైనస్ v ఇంటూ tan x మైనస్ సెకండ్ x. So comparing with dv by dx plus pv equal to q. dv by dx plus pv equal to what? Q. Here p value is minus tan x, q value is minus secant x. Then integration factor equal to e power integration of p dx, e power integration of p value మైనస్ tan x నా tan x dx మైనస్ అంటే e పవర్ మైనస్ లాగ్ ఆఫ్ సెకంట్ ఎక్స్, e పవర్ లాగ్ ఆఫ్ సెకంట్ ఎక్స్ హోల్ యూనివర్స్ తీసుకుందాం. గెట్ క్యాన్సల్. సో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ వాట్? 1 by సెకంట్ ఎక్స్ వచ్చింది. అలాగే ఉంచేసేయండి, లేకపోతే కాస్ ఎక్స్ కూడా రాసుకోవచ్చు, అది మీ ఇష్టం. నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి? ద సొల్యూషన్ ఈజ్ v into integration factor is equal to q into integration factor dx plus c కదా. సో v value, what is the v value is 1 by y. v value is 1 by y. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వాల్యూ is 1 by secant x. 1 by secant x నథింగ్ బట్ ఏమవుతుంది? కాస్ ఎక్స్. 1 by secant నేనే రాసి మనం కాస్ ఎక్స్ కూడా రాయొచ్చు.
ఈజ్ ఈక్వల్ టు క్యూ వాల్యూ 1 బై సెకండ్ ఎక్స్ ఇంటూ సెకండ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. సెకండ్ ఎక్స్ గెట్ క్యాన్సల్. అక్కడ ఏముంటుందండి 1 ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ ఎక్స్ కదా, ఎక్స్ ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ ఇంకేముంది, ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇది చెప్పేద్దాం. నెక్స్ట్ వన్, dy by dx plus tan y by 1 plus x x e power 2x by 1 plus x secant y. 1 plus x secant y కొద్దిగా చూడడానికి రాగా ఉంది కదా, బట్ ఇట్స్ ఈజీ క్వశ్చన్, చాలా ఈజీగా అయిపోతుంది. చూస్తే టోటల్ ఈక్వేషన్ ఇక్కడ y ఉంది, ఓకే ఇక్కడ ఏముంది సెకండ్ y ఉంది, టోటల్ ఈక్వేషన్ డివైడ్ అయింది sec y. సో 1 బై sec y dy బై dx ప్లస్ tan y బై sec y ఆఫ్ 1 ప్లస్ ఎక్స్, ఓకేనా, ఈక్వల్ టు ఎక్స్ ఈ పవర్ 2x సెకండ్ y బై 1 ప్లస్ ఎక్స్ ఇంటూ sec y. అబ్జర్వ్ అండి, sec y గెట్ క్యాన్సిల్. 1 బై sec y అంటే ఏం రాయొచ్చు మనం, cos y dy బై dx ప్లస్ tan y అంటే sin y, ఇక్కడ సైడ్కి రాస్తారు. tan y ఏమని రాయొచ్చు మనం, sin y బై cos y రాయొచ్చు, అవునా. sec yని 1 బై cos y రాయొచ్చు ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, అవునా. ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ ఉంది. సో cos y గెట్ క్యాన్సిల్ అంటే ఆన్సర్ ఇక్కడ ఏం మిగులుతుంది, tan y బై సెకండ్ y వాల్యూ నథింగ్ బట్ ఏంటిదని sin y బై 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈ పవర్ 2x బై 1 ప్లస్ ఎక్స్. ఇది ఈక్వేషన్ 1. లేట్ v ఈజ్ ఈక్వల్ టు ఏం కన్సిడర్ చేయండి, sin y అవుతుంది. ఇక్కడ ఉన్న y వాల్యూసే కదా కన్సిడర్, v ఈజ్ ఈక్వల్ sin. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వాట్, x ఓన్లీ. సో dv బై dx ఈక్వల్ టు d బై dx ఆఫ్ sin y. సో dv బై dx ఈక్వల్ డెరివేటివ్ ఆఫ్ sin y వాల్యూ ఈక్వల్ వాట్, cos y dy బై dx. ఓకే సార్, చూడండి ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేస్తాం. అంటే cos y dy బై dx ప్లస్ మనం రాయొచ్చు dv బై dx. ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేద్దాం. ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 సబ్మిట్ చేస్తే ఇన్ ప్లేస్ ఆఫ్ cos y dy బై dx వి రైట్ నేను రాయొచ్చు dv బై dx ప్లస్ sin y అంటే v బై 1 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఈ పవర్ 2x బై 1 ప్లస్ ఎక్స్ వచ్చిందా. కంపేరింగ్ విత్ ఏంటండి, కంపేరింగ్ విత్ dv బై dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ వాట్, q అని తీసుకున్నాం. ఇయర్ p వాల్యూ p వాల్యూ ఇస్ 1 బై 1 ప్లస్ ఎక్స్. ఇయర్ q వాల్యూ ఇస్ x ఇంటూ ఈ పవర్ 2x బై 1 ప్లస్ ఎక్స్, ఎక్స్ ఇంటూ ఈ పవర్ 2x బై 1 ప్లస్ ఎక్స్. సబ్మిట్ చేస్తే వాల్యూ సార్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇస్ ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ pdx, ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p వాల్యూ ఇస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ dx. ఇయర్ డినామినేటర్ పవర్ ఈజ్ ఈక్వల్ వాట్, x పవర్ ఇస్ 1. దట్స్ వై వి అప్లై ద లాగ్ ఫార్ములా, ఈ పవర్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఎక్స్పోనెన్షియల్ అండ్ లాగర్థం గెట్ క్యాన్సిల్. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ వాట్, 1 ప్లస్ ఎక్స్ వచ్చింది. ద సొల్యూషన్ ఈస్ ఫార్ములా ఏంటి, v ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు q ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. v వాల్యూ ఇక్కడ ఉంది sin y. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈస్ 1 ప్లస్ ఎక్స్, q వాల్యూ ఈస్ x ఈ పవర్ 2x బై 1 ప్లస్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈస్ 1 ప్లస్ ఎక్స్ dx ప్లస్ c. 1 ప్లస్ ఎక్స్ గెట్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ పవర్ 2x ఇంటూ ఎక్స్ ఉంది కదండి. ఇప్పుడు దానికి యూవీ మెథడ్ అప్లై చేస్తాం, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేసి సింప్లిఫై చేస్తే సరిపోతుంది, అంతేనా. సో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవీ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ వాట్, u ఇంటూ ఇంటిగ్రేషన్ vdx మైనస్
dy by dx of u integration of v dx whole dx. Here 1 plus x into sin y, 1 plus x is equal to 1 plus x into sin y equal to integration of x కదండి, u value is equal to x, v value e power 2x dx minus d by dx of x integration of e power 2x dx whole dx plus c. So x plus లో x e power 2x అంటే e power 2x, x quotient 2, that's why we write denominator 2 minus d by dx of x value 1 only, e power 2x by 2x d plus c. So x e power 2x by 2 minus 1 by 2 ఉంటుంది కానీ e power 2x value e power 2x by 2 plus c is the answer. అంటే సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 1 plus x sin y equal to x e power 2x by 2 minus e power 2x by 2 to how much 4 plus c is the answer. Plus c is the answer. నెక్స్ట్ ఇంకొకటి లాగ్ టర్మ్లో ఉంది, ఇది కూడా చేద్దాం, ఇక రిమైనింగ్ మీకు ఇచ్చేస్తా. చాలా సింపుల్ క్వశ్చన్స్, ఇది ఒకటే వచ్చినట్టుంది ఇలా. అంతే, క్లోజ్ అయిపోయింది ఇక్కడికి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై లాగ్ వై ఎక్స్ వై ఈ పవర్ ఎక్స్, ఇదే కదండి. ఇందులో కూడా మ్యాక్సిమం చెప్పేసా, క్వశ్చన్ చాలా తక్కువ ఇచ్చాడు, మీకు ప్రాబ్లం ఏం లేదు, క్వశ్చన్ ఉండడమే తక్కువ ఉన్నాయి ఇందులో. వై క్యూబ్ సైన్ 2x ఒకటి ఉంది, చూస్తే ఇక్కడ ఎక్స్ వై ఈ పవర్ ఎక్స్ కానీ చూడండి, డివై బై డిఎక్స్కి ఎక్స్ ఉండదు కానీ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది, అంటే టోటల్ ఈక్వేషన్ డివైడింగ్ విత్ ఎక్స్ బై ఎక్స్ వై డివై బై డిఎక్స్ ప్లస్ వై లాగ్ వై బై ఎక్స్ వై ఈక్వల్ టు ఎక్స్ వై ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్ వై. ఎక్స్ వై గెట్ క్యాన్సర్, వై గెట్ క్యాన్సర్, ఎక్స్ గెట్ క్యాన్సర్. 1 by y డివై బై డిఎక్స్ ప్లస్ log y of 1 by x ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ వచ్చింది, ఈక్వేషన్ 1. సో నెక్స్ట్ ఏం చేస్తాం, లెట్ v ఈజ్ ఈక్వల్ టు ఏం కన్సిడర్ చేయాలి, ఇక్కడ ఏది ఉంటే అది y వాల్యూస్, log y ఉంది, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. సో dv by dx ఈజ్ ఈక్వల్ టు d by dx ఆఫ్ log y. ఓకేనా, dv by dx ఈజ్ ఈక్వల్ టు d by dx ఆఫ్ log y అప్లై చేస్తే, సో dv by x is equal to dv by dx, derivative of log y 1 by y, again dy by dx వస్తుంది. ఇది ఈక్వేషన్ 2 వచ్చేసిందా. ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1, వాట్ ఇన్ ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేస్తారు. ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేయాలి. అంటే 1 by y dy by dx ప్లస్ రాయచ్చు dv by dx, వేరే dv by dx ప్లస్ v into 1 by x ఈక్వల్ టు e power x. Comparing with dv by dx plus py equal to what, q. Here p value 1 by x, q value e power x, p value e power x. ఇక్కడ అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫార్ములా e power integration of p dx, e power integration of p value 1 by x dx, p value log x, అవునా. సో x is integration factor is equal to x. The solution ఏమవుతుందండి, the solution is v into integration factor is equal to q into integration factor dx plus c. v value log y, if value ఏంటిది x, e power x into x dx plus c. uv మెథడ్ అప్లై చేయాలి. uv మెథడ్ కాకుండా నాకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ రాస్తాను, లేకపోతే u into v ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. log y is equal to ఏమవుతుందండి, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. డైరెక్ట్ రాస్తాం, గుర్తుంటే మీరు కూడా డైరెక్ట్ రాయచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, రైట్ కనిపిస్తుందిగా. రైట్, నెక్స్ట్ వన్, ఇంకో క్వశ్చన్ ఉంది, ఇంకా 1 or 2 క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, బట్ ఒక క్వశ్చన్ చెప్పేస్తా ఇక. ఇది ఒక క్వశ్చన్ చెప్పేసి రిమైనింగ్ అలా అనుకుంటే అన్నీ చెప్తున్నాను.
ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, అందుకే అంటున్నా. మీకు ఇచ్చిన మోడల్ పేపర్లో ఒక క్వశ్చన్ వస్తుంది అప్ప. బెర్నౌలీస్ 1+x² ఆఫ్ నార్మల్దే ఇచ్చిండు. పార్ట్ సిలో వచ్చింది dy/dx + y cot x లీనియర్ ఈక్వేషన్ వచ్చింది, హోమోజీనియస్ వచ్చింది. బెర్నౌలీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, రావద్దు అని లేదు, రావాలని కూడా లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. dy/dx + y cos x = y³ sin 2x. y³ sin 2x. అయితే ఇక్కడ టోటల్ ఈక్వేషన్ ఏంటి? y³ డివైడ్ చేస్తున్నాం. y³ డివైడ్ చేస్తే ఏమవుతుందండి? y1/y³ dy/dx. డైరెక్ట్ స్టెప్ రాస్తున్నా. ప్లస్ ఇక్కడ ఏమైందండి? cos x/y² అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? sin 2x. ఇన్ని క్వశ్చన్ చేసాం కదా, ఇది ఈక్వేషన్ 1. లెట్ v = ఏం తీసుకుంటామండి? 1/y² తీసుకుంటాం, అవునా? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వాట్? x ఓన్లీ. dv/dx = d/dx ఆఫ్ 1/y². 1/y² అంటే ఆల్రెడీ ఫార్ములా ఈజ్ వాట్? d/dx ఆఫ్ 1/x⁴n = వాట్? -n/x⁴n+1 కదా. సేమ్ ఇక్కడ కూడా అప్లై చేయండి. -2/y⁴2+1 అవుతుంది, అంటే -2/y³ అవుతుంది. అది ఇక్కడ డైరెక్ట్ రాస్తే సరిపోతుంది కదా. dv/dx = -2/y³ dy/dx. ఓకేనా, -2 ట్రాన్స్ఫర్ ఇది -1/2 dv/dx = 1/y³ dy/dx. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో యాజ్ యూజువల్గా సేమ్ ఈక్వేషన్ 2 ఏం చేస్తాం? ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సబ్మిట్ చేస్తే వాల్యూస్ ఆర్ వాట్? ఇన్ ప్లేస్ ఆఫ్ 1/2 we write -1/2 dv/dx plus cos x into v = sin 2x. బేసికల్ అబ్జర్వ్ -1/2 కదండి. టోటల్ ఈక్వేషన్ మల్టిప్లై ఇంటూ -2 అయితే ఏమవుతుంది? dy/dx -2 cos x ఆఫ్ v -2 sin 2x. కంపేరింగ్ విత్ చేసామనుకోండి, కంపేరింగ్ విత్ వాట్? dv/dx plus pv = q నా. p వాల్యూ ఈజ్ -2 cos x అవుతుంది, q వాల్యూ ఈజ్ -2 sin 2x. సో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ = e పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ pdx నా, e పవర్ -2 కాన్స్టెంట్ cos x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x వాల్యూ sin x, e పవర్ -2 sin x వచ్చేసింది. అయితే ఇక్కడ ద సొల్యూషన్ ఈజ్ ఏంటండి? v ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ q ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. v వాల్యూ 1/y². if వాల్యూ వచ్చిందని e పవర్ -2 sin x = q వాల్యూ e పవర్ -2 sin x. q వాల్యూ అనేది -2 sin x, -2 sin 2x అంటే ఏం రాయొచ్చు? 2 sin x cos x dx ప్లస్ c. ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి అయితే e పవర్ -2 వచ్చింది కాబట్టి t = నేను ఏం కన్సిడర్ చేసుకుంటున్నా అంటే ఇప్పుడు t = -2 sin x. డిఫరెన్షియేషన్ చేస్తే dt -2 cos x dx. ట్రాన్స్ఫర్ చేయండి. dt -2 cos x = dx కదండి. dx అయితే సబ్మిట్ చేద్దాం. చూడండి ఇక్కడ 1/e పవర్ -2 sin x y² = e పవర్ t అవుతుందండి. -2 ఇంటూ -2 sin x రాయండి. -2 sin x. నెక్స్ట్ ఏమవుతుందండి? 2 cos x. -2 sin x 2 cos x. ఇక్కడ ఈ 2ను సైన్కి అప్లై చేస్తే అవుట్ సైడ్ 2 రాస్తారు. dx ప్లస్ ఏం రాయొచ్చు? dt/-2 cos x ప్లస్ c.
కాస్ ఎక్స్ గెట్ క్యాన్సల్, 2 కూడా గెట్ క్యాన్సల్, మైనస్ ఉంటుంది. సో అలాగే ఉంచేసుకుంటే ఈ పవర్ టీ ఆఫ్ ఇదేమవుతుంది -2 sin x అంటే టీ అవుతుంది, dt బై -1 కదా ప్లస్ సి, మైనస్ ఈ టీ ఇంటూ ఈ పవర్ టీ dt ప్లస్ సి. సో ఇది ఆల్రెడీ నాకు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఆపుతుంది, నాకు ఆన్సర్ తెలుసు కాబట్టి నేను ఏం చేస్తున్నా -2 sin x బై, అంటే మీకు ఆన్సర్ ఇలా బుక్లో చూసుకోలేదు సార్ అంటే టీ ఇంటూ ఈ పవర్ టీ ఎప్పుడు చేసినా ఈ పవర్ టీ ఆఫ్ t-1 వస్తుంది. అది మారదు కాబట్టి నాకు గుర్తుంది, నేను రాస్తున్నాను. మీకు కూడా గుర్తుంటారా అంటే, లేకపోతే సింప్లిఫై చేయండి. ఈ పవర్ t-1 ప్లస్ సి, దీనికి ఏంటి ఈ పవర్ టీ ఆఫ్ 1 - t ప్లస్ సి, టీ వాల్యూస్ కూడా ఈ పవర్ -2 sin x 1 - 2 sin x, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఇది ఆన్సర్. ఇక నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ 1-2 ఉన్నాయి కూడా, మ్యాక్సిమం నేను పట్టుకున్న బుక్లో 1 or 2 కంటే ఎక్కువలే ఉన్నాయి, మిగిలినవన్నీ నేనే చెప్పేసి అంతే లేకుండా. చూడండి ఈ క్వశ్చన్ చేయండి. dy/dx ప్లస్ 2y tan x is equal to y square. Next one is dy/dx plus y tan x is equal to y square. Y tan x is equal to y square. నెక్స్ట్ ఇంకేమున్నాయండి, రేర్ క్వశ్చన్సే ఉన్నాయి. x ఇంటూ dy/dx ప్లస్ y is equal to y square log x. నెక్స్ట్ వన్ secant square y చెప్పానా, రైట్. secant square y dy/dx ప్లస్ x tan y is equal to, ఇది ఆల్రెడీ ఇచ్చిండు, t is equal to తీసుకొని చేయండి, v is equal to. ఇంకోటి dy/dx ప్లస్ x sin 2y ఈక్వల్ టు x క్యూబ్ cos square y. టోటల్ ఈక్వేషన్ డివైడ్ అయితే cos square y చేయండి, కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడికి మనకు 6th యూనిట్ అయిపోయింది. ఓకేనా, ప్రాక్టీస్ చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఒకసారి చూస్తూ మీరు రఫ్ బుక్లో చేస్తే శనికేశం చూడకుండా రఫ్ బుక్లో చేయండి, అప్పుడే మీకు ఆన్సర్స్ వస్తాయి, అప్పుడే మీరు చేసినవి అయితే రైట్ అవుతాయి, లేకపోతే రాంగ్స్ వస్తాయి. అదొకటి మాత్రం చూసుకోండి. ఓకేనా, అసలు నెగ్లెక్ట్ చేయకండి ఎగ్జామ్స్. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.